కుమారుడు ఎల్లప్పుడూ తండ్రికి లోబడే ఉంటారు. గ్రంథం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. తండ్రితో ఎవరు సమానులు లేరు. తండ్రి మాత్రమే అద్వితీయుడు, అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన యేసుక్రీస్తు వారికి శిరస్సుగా ఉన్నారు. అనేకుల యొక్క వాదన ఏమంటే యేసు భూమిపై ఉన్నప్పుడు మాత్రమే, అంటే భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే లోబడున్నారు, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత సమానమైపోయారు అనే అభిప్రాయము, వాదన అనేకుల్లో ఉంది. గ్రంథం చెప్తుంది కుమారుడు ఎల్లప్పుడూ తండ్రికి లోబడి ఉంటారు అని. జీసస్ రివీల్స్ దట్ ద ఫాదర్ హ్యాస్ ఆల్వేస్ హ్యాడ్ సుప్రీం అథారిటీ. యేసుప్రభు చెప్పేశారు స్పష్టంగా, నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని. యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారు. తండ్రి కుడిపార్శ్వాన ఉన్నప్పటికీ దేవుడే శిరస్సుగా ఉన్నారు అని గ్రంథం చెప్తుంది. తండ్రియే కుమారునికి శిరస్సుగా ఉన్నారు అనే విషయాన్ని గ్రంథం చెప్తోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. చివరిగా ఎవరికి ఎవరు శిరస్సు అని మనం గ్రంథంని ఎవరికి ఎవరు శిరస్సు అని మనం గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు కోరిక. ఏమిటి ఆ కోరిక అంటే, క్రీస్తునకు శిరస్సు దేవుడు. పరలోకం చేరిన తర్వాత, భూమి మీద నుండి ఆయన పరలోకం చేరిన తర్వాత, అప్పుడు కూడా యేసుక్రీస్తు వారికి శిరస్సు ఉన్నారు, తండ్రి పై అధికారిగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు. మన ఉద్యోగులు అంటూ ఉంటారు మా హెడ్ అని. మన కాలేజెస్లో ఇప్పుడు పిల్లలు అంటూ ఉన్నారు హెచ్ఓడి అని, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అందరికీ పైగా ఉన్నారు. భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారికి దేవుడే శిరస్సు, అధికారి, పైగా ఉన్నవాడు. ఈ విషయాన్ని చదవర్లు గ్రహించాలని, తెలుసుకోవాలని పౌలు కోరుచున్నాడు తన పత్రికలో. అది దేవుని కోరిక కాబట్టి తానందరికీ పైగా ఉన్నాననే సంగతి దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి తండ్రి శిరస్సుగా ఉన్నది పరలోకమునకు ఆరోహణమై హెచ్చింపబడిన తర్వాత సందర్భం. భూమిపై ఉన్న పునరుద్ధానుడై పరలోకంలో హెచ్చింపబడిన స్థితిలో ఉన్న తండ్రితో కుమారుడు ఎన్నడూ సమానుడు కాదు అనే విషయం మనకి గ్రంథం తేటతెల్లంగా చెప్తోంది. తర్వాత తండ్రి సమస్తమును కుమారుని పాదముల క్రింద లోపరిచుంచారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతున్నప్పుడు, దేవుడు అంటే తండ్రి సమస్తమును క్రీస్తు అంటే కుమారుని పాదముల క్రింద లోపరిచి ఉంచెను. తండ్రి సమస్తమును కుమారుని పాదముల క్రింద లోపరిచి ఉంచారట. దేవుడే లోపరిచి ఉంచారట. లోపరిచిన వాడు అందరికీ పైగా ఉన్నవాడు, గొప్పవాడు. ఆ పైగా ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్న తండ్రి సమస్తమును తన కుమారునికి లోపరిచి ఉంచారు. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. లోపరచబడినవాడు తప్ప అనగా తండ్రి తప్ప సమస్తము కుమారుని అధికారంలో ఉంచారు, తండ్రి ఉంచారు. కాబట్టి పరలోకమందున్నవి, భూమి మీద ఉన్నవి సమస్తము దేవుడు తన కుమారుని పాదాల క్రింద ఉంచారనే విషయం మన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 23 వచనాల్లో చూస్తాం. దేవుడే అప్పగించారు, దేవుడే లోపరిచారు. తాను మాత్రం పైగానే ఉన్నారు. ఇది గ్రంథం చెప్తున్న వాస్తవం. సర్వమును లోపరిచిన దేవునికి కుమారుడు లోబడతాడనేది మరొక ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 15వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నప్పుడు, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు లోపరిచిన దేవునికి తానే లోబడును
అల్టిమేట్గా ఏం జరుగుతుంది అని అంటే, తుదకు ఏం జరుగుతుంది, ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే తండ్రికి కుమారుడు లోబడతాడు, లోబడే ఉంటాడు అనేది గ్రంథం చెప్తున్న వాస్తవం. ఇది కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడగు దేవుడు అని దానియేలు చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 20. సర్వోన్నతుడగు దేవుడు అని దానియేలు చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించును. కాబట్టి దేవుడు ఎవరికి అనుగ్రహించాలనుకున్నారంటే కుమారునికి అనుగ్రహించాలని అనుకున్నారు, కుమారునికి అనుగ్రహించారు. సర్వోన్నతుడు, సర్వమునకు పైగా ఉన్నవాడు లేదా ఉన్నతుడు. తర్వాత పాయింట్ మనం చూసినట్లయితే అందరికీ పైగా ఉన్నవారు తండ్రి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నప్పుడు ఎఫెసీ 4:6లో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అన్నారు. ముగించుకుందాం. బైబిల్ యొక్క దేవుడు కేవలం దేవతల సమూహములలో ఒకడై ఉండే దేవుడు కాదు. ఆయనతో సాటి అయినవాడు, ఆయనకు సరిపోలినవాడు ఎవరు లేరు. ఆయన అద్వితీయుడు. ఓన్లీ వన్ గాడ్, ఓన్లీ వన్ ట్రూ గాడ్ ఈజ్ అబవ్ ఆల్. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన సర్వోన్నతుడగు దేవుడు. ఆయన ఎన్నడూ శిరస్సుగానే ఉన్న దేవుడు. యేసుక్రీస్తు వారు తన తండ్రికి ఎన్నడూ లోబడే ఉంటారు. యేసుక్రీస్తు వారే కాదు, ఎవరు ఎన్నడూ తండ్రితో సమానులు కారు. తండ్రి పైగా ఉన్నవాడని గ్రంథం చెప్పింది. అలానే మనం విశ్వసించినట్లయితే నిత్య జీవమునకు వారసులు అవుతాం. తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా గుర్తించి నిత్య జీవానికి వారసులు కావాలని అందరినీ ప్రేమతో కోరుకుంటున్నా. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి ఏ నిత్య జీవము అని యేసు ప్రభు వారు తన ప్రార్థనలో దేవునికి ప్రార్థించినట్లుగా మనం ఆ విషయాలను గుర్తించి దేవుని కృపను సంపూర్ణంగా పొందాలని కోరుతూ ముగిస్తున్నా.